రాష్ట్ర యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలని ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ నాయకులు రాణా శ్రీనివాస్ మాదిగ, లోపింటి కృష్ణ మాదిగ, దాసరి తిరుమల మాదిగ, బోను మన్మథరావు మాదిగ పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో విలేకరులతో మంగళవారం మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలు పంచుకోవడం తగదని అన్నారు. రాబోయే రోజుల్లో మాదిగ ఉపకులాల విద్యార్థులు, ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో 3 కేటగిరీలుగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదముద్ర వేసిందని అన్నారు. వర్గీకరణ జరిగితే విద్య, ఉద్యోగ, భవిష్యత్ అవకాశాలపై రాజ్యంలోని పదవులు వర్తిస్తాయని అన్నారు. నాటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎస్సీ వర్గీకరణకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. వర్గీకరణ ఏకగ్రీవ తీర్మానంతో ఏబీసీ 3 కేటగిరీలుగా చేస్తూ ఏ కేటగిరీలో ఉన్న రెల్లి ఉపకులాలను 1%, బి కేటగిరీలో ఉన్న మాదిక ఉపకులాలకు 6.5%, సి కేటగిరీలో ఉన్న మాలా మరియు ఉపకులాలకు 7.5%గా విభజించాలని చెప్పారు.